ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం జయకేతనం ఎగురవేశారు. పీడీఎఫ్ అభ్యర్థి వీరరాఘవులపై పేరాబత్తుల రాజశేఖరం ఘన విజయం సాధించారు. ఫలితాల లెక్కింపులో తొలి రౌండ్ నుంచే పేరాబత్తుల రాజశేఖరం స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకుపోయారు. ఇంత గొప్ప విజయం సాధించినందుకు సంతోషంగా ఉందని, పట్టభద్రుల హక్కుల సాధనకు కృషి చేస్తానని పేరాబత్తుల రాజశేఖరం చెప్పారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వచ్చేలా తన వంతు కృషి చేస్తానని స్పష్టం చేశారు. మరి నా బాధ్యత ఈ పట్టభద్రులకి సంబంధించిన హక్కుల గురించి కానీ, వాళ్ళకి రావాల్సిన ఏదైతే ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగులకి, అలాగే అవుట్ సోర్సింగ్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్స్ అందరూ కూడా వాళ్ళకి రావాల్సిన హక్కులుగా ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ప్రభుత్వం తరపున నిలబడి వాళ్ళ హక్కుల సాధనకు నేను కట్టుబడి ఉండి పనిచేస్తానని తెలియజేసుకుంటున్నాం. గత ప్రభుత్వంలో అనుసరించిన అనాలోచిత విధానాల వల్ల పెట్టుబడులు రాక ఈ రెండు జిల్లాల్లో, ఈ రాష్ట్రంలోనే నిరుద్యోగం పెరిగిపోయింది. మరి అలాంటి సమయంలో ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మళ్ళీ ఒక నమ్మకంతో పెట్టుబడులు ఈ 8 నెలల కాలంలో ఎక్కువగా రావటం, 4 లక్షల పైచీలకు ఉద్యోగాలకు కూడా అవకాశాలు ఉన్నాయి. అవన్నీ సాకారం అయ్యేదానికి ప్రభుత్వంతో కలిసి నేను కూడా పనిచేస్తాను. మరి చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత డిఎస్సీ మీద మొదటి సంతకం పెట్టడం జరిగింది. ఈ ఎలక్షన్ ప్రక్రియ అయిన వెంటనే ఈ మార్చి 10 తర్వాత మరి నోటిఫికేషన్ వచ్చేదానికి కూడా నా వంతు కృషి చేస్తాను. పట్టభద్రులందరూ కూడా, నిరుద్యోగ యువత ఈ రాష్ట్రంలో మరి లేకుండా రాబోయే 5 సంవత్సరాల్లో కూడా మరి పట్టభద్రుల వారందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు వచ్చేదానికి నా వంతు ప్రయత్నం చేస్తాను.